ఈ రోజు బాన్స్వాడ నియోజకవర్గంలోని వర్రి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మా నాయకుడు రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రుద్రూర్ గ్రామ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్పై తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెట్టింగ్ బాబా, పాత బాలకృష్ణ, ఇసుక దొంగ, ద్రోణవల్లి సతీష్లకు ఖబర్దారని హెచ్చరించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీర్కూర్ సర్పంచ్ ధర్మతేజ, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన అమ్జద్ ఖాన్కి రుద్రూర్లో చేసిన రాస్తా రోకోలో ఎందుకు పాల్గొన్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ నాయకుడు యలమచిలి శ్రీనివాస్తో మీరు 3 గంటలు ఏమి మాట్లాడారో, మీ లోపాయికారి ఒప్పందం ఏంటో, ఎవరెవరికి ఎంత డబ్బు పంపారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చంద్రశేఖర్ గారు సమాధానం చెప్పాలి. మీరు ఏ పార్టీలో ఉన్నారో, ఎవరితో పనిచేస్తున్నారో చెప్పాలని కాంగ్రెస్ పార్టీకి విరుద్ధంగా మున్సిపాలిటీ ఎలక్షన్లో టీఆర్ఎస్ నేతలతో చేతులు కలిపిన చంద్రశేఖర్ అని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని వర్ణి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ రకంగా ఇది ప్రస్తుతం రాజకీయాలు చేస్తూ పార్టీకి పనిచేసే వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న బాలరాజు గారిని, పోచారం భాస్కర్ రెడ్డి గారిని ఈ విధంగా విమర్శించి ఇవన్నీ అభాస్పాలు చేయడం మంచిది కాదు. మొన్న బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ఏదైతే ఇందూరు శేఖర్ గారు రాత్రికి రాత్రి పోయి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి, ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి టీఆర్ఎస్ వాళ్ళ ఇంటికి పోయి ఆ రోజు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పాల్గొనడానికి పోయిండో అడ్డంగా దొరికిపోయానని చెప్పేసి మరి రుద్రూరులో ధర్నాలు చేసి మా దేవుడు లాంటి నాయకుడి మీద పోచారం శ్రీనివాసరెడ్డి ఎప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన కార్యకర్తలు, నా పార్టీ, నా కార్యకర్తలు, నా కాన్స్టిట్యూన్సీని డెవలప్ కోసం మాట్లాడే వ్యక్తి మీద మాట్లాడటం ఇంత సిగ్గుసేటు. బాలరాజన్న కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. మరి బాలరాజన్న నీకు జీవం పోసిన బాలరాజన్న మీదనే నువ్వు అదే వాళ్ళ పోయి నువ్వు బాలరాజన్న మీదనే వ్యతిరేకంగా నువ్వు ఏదైతే డబ్బులు పంచే కార్యక్రమంలో పోయినావో ఆ బాలరాజన్న నీకు అడ్డంగా ఈ రోజున బాన్స్వాడ మున్సిపల్ ఎలక్షన్లో సందర్భంగా రాత్రి 9 గంటలకు పోయే అవసరం ఏమొచ్చింది ఇందూరు చంద్రశేఖర్ గారికి అడుగుతున్నాను. ఒక విధంగా ఆ రోజు 5 గంటలకు ఎలక్షన్ కోడ్ పడ్డది. 5 తర్వాత నువ్వు 9 గంటలకు తాడుకోల్ వెంకటరామరెడ్డి ఇంట్లోకి పోయి 12 గంటలకు బయటకు వచ్చుడేంది. నువ్వు వెళ్లిన 15 నిమిషాలకు మళ్లీ బీఆర్ఎస్ నాయకుడు మా పార్టీ సస్పెండ్ చేస్తే, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తే నువ్వు టీఆర్ఎస్ కండవ కప్పుకున్నావు. అటువంటి వ్యక్తితోని నీ ములాఖాత్ ఏంది? శేఖర్ గారు, మీకు ఇప్పటిదాకా చాలా గౌరవం ఇచ్చాం. నీకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చిందంటే బాలరాజన్న దయ వల్ల, నీకు 2 సార్లు సర్పంచ్ గెలిచినావంటే బాలరాజన్న దయ వల్ల, ఇప్పుడు మొన్న ప్రజెంట్ కూడా సర్పంచ్ గెలిచినావంటే కాంగ్రెస్ పార్టీ నీకు అన్ని విధాలుగా చేసింది. అటువంటిది నువ్వు టీఆర్ఎస్ బాలతో కుమ్మక్కవుడు ఏంది? 9 గంటలకు పోయి 12 గంటల రాత్రి బయట ఖర్చుడు ఏంది? ఇది పద్ధతి నీది? నువ్వు ఎన్నిసార్లు అయితే అప్పటి నుంచి గత కొన్ని 6 నెలల నుంచి కూడా బాలరాజన్న భిక్ష పెడితేనే, బాలరాజన్న గారు చాలా సార్లు మీకు చెప్తేనే నువ్వు కూడా మీ ఇంటికి సంజీవ్ రెడ్డి ఇంటికి వచ్చినా గానీ సరే ఒప్పుకుంటావు. ఒక విధంగా పోచారం గారు ఫ్లెక్సీలో ఫోటో వేస్తావు, ఒక విధంగా బాలరాజన్న వేస్తావు, ఒక విధంగా ఏనుగు రవీంద్ర రెడ్డి వేస్తున్నావు. అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీకి, నీకు నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తావా లేదా? మొన్నటికి మొన్న ధర్నా ఎందుకు అవసరం వచ్చింది? ధర్నా చేయడం. ఆ ధర్నాలు ఎవరు మాట్లాడారండి? పాతాబాల్ ఎవడు? సతీష్ ఎవడు? నీ మండలంతో మాట్లాడి ఏంటివి? ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో 4 మండలాలు ఉన్నాయి. నువ్వు 6 మండలాలకు బ్లాక్ చైర్మన్. మీరు నువ్వు ఏ ఒక్క రోజైనా నీకు బోధనతో ఎందుకు సంబంధమయ్యా? బోధనలో పోయి నువ్వు క్యాన్వసింగ్ చేసినావు. ఇక్కడ బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ నీకు సంబంధం. బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీ ఏ కౌన్సిలర్తోనన్నా నువ్వు ప్రచారం చేసినావా? నీ వెనుక ఉన్న నాయకులు పాత బాలు కానీ కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటున్నారు. ఎవరన్నా ఎవరితోనైనా ఒక కౌన్సిలర్తోనే ప్రెస్ మీట్ పెట్టేసి మేము ఇలా గెలిపిస్తున్నాం, చేతి గుర్తు కొట్టేస్తున్నాం అని చెప్పావా? ధర్నా పెట్టినవు. ఇది కారణం ఎందుకు పెట్టావో అర్థం కాలే. సర్పంచ్ మీ భార్య పక్కన ఎవరయ్యా? టీఆర్ఎస్ వ్యక్తి బీర్కో సర్పంచ్ ధర్మతేజ నీ భార్య పక్కన ఎట్లా కూర్చుంటాడు? మీరు కుమ్మకాయ పోయారా?
టీఆర్ఎస్ సర్పంచ్ కు నీకేం సంబంధము? ఇదిగో ఫోటో చూపిస్తున్నా. ఒక తాడుకో ఇప్పుడు నీకు బాలరాజన్న గారు పైకి వచ్చిందంటున్నారు. అక్కడికి వచ్చే అవసరం ఏమొచ్చింది మీకు? మా బోధనలో పోయి ప్రచారం చేసుకున్నారు. సరే మేము కూడా ఎందుకు ఊరికే ఇక్కడ ప్రాబ్లం ఉంటుందని చేసుకోమన్నాం. మళ్ళా నువ్వు ఎలక్షన్ కోడ్ అయిపోయినాక వచ్చి డబ్బులు తీసుకొని వచ్చేసి అంటే కాంగ్రెస్ పార్టీకి ఏం న్యాయం చేద్దామని, న్యాయం చేస్తూ లేదు అన్యాయం చేయాలని. ఎవరయ్యా ఎల్మన్సీను? వాళ్ళు నీకేం సంబంధం? ఎల్మన్సీని నీకేం సంబంధం? ఎల్మన్సీను పోయిన 10 నిమిషాలకు నువ్వు పోతావు, మళ్ళా 3 గంటల చర్చ చేసుకుని మళ్ళా బయటకు వస్తారు. వీడియోతో సహా ఉన్నాయి. శేఖర్ గారు బాగుండదు, ఇటువంటి ఇంకొకసారి రిపీట్ అయితే బాగుండదు. మేము అధిష్టానం కంప్లైంట్ చేసేసి నీ సస్పెండ్ ఆర్డర్ తెచ్చిన దాకా మేము మండలి పెట్టి అందరం కంపల్సరీ సస్పెండ్ ఆర్డర్ తెచ్చినాకనే అప్పుడు మళ్ళా ఇంకో పత్రికా సమావేశం పెడతామని విధంగా తెలియజేస్తున్నాం.